అందరం కంబైన్గా ఇటు కవాతులు నిర్వహించడం జరిగింది. ఇటు కవాతులో ప్రజలకు ఎన్నికల సమయంలో మేము ఉన్నామన్న ధైర్యం కల్పిస్తూ ఎటువంటి ప్రలోభాల కానీ భయానికి కానీ లోన్ కాకుండా వాళ్ళ ఓటు హక్కు నిర్వహించిన ఉద్దేశం ఉంది ఇటువంటి కవాతులు నిర్వహించడం జరుగుతుంది. ఇటు కవాతులు మన కోర్ల పట్టణ ప్రజలందరూ నిజంగా స్వాగతించారు. ఇటు కవాతు గురించి మన సిఎస్ఎఫ్ ఏఎస్ఐ ముదల్ సింగ్ గారు కానీ మాట్లాడవలసిన श्रीमान डीएसपी साहब मेटपल्ली, सीआई साहब मल्लापुर, सीआई साहब कोरुटला और एसआई साहब मल्लापुर। सॉरी, मैं पूरा पता नहीं होता है इसलिए हिंदी का थोड़ा प्रॉब्लम, बोलने का प्रॉब्लम है यहाँ का जगह का। और हमारे एसआई साहब क्यूआरटी और हमारे सीआईएसएफ जवान जगत्याल से आए हुए हमारे एसआई साहब सोमिल अमानी साहब एवं वहाँ से आए हुए जवान सभी, इन सभी के साथ में हमने फ्लैग मार्च किया कोरुटला में। और यहाँ पर आकर के हमारा स्थान मेटपल्ली में लगभग 2 महीना होने जा रहे हैं और हमने मेटपल्ली, कोरुटला, कथलापुर, मल्लापुर सभी जगह फ्लैग मार्च किया है। और सभी जगह हमारा संदेश यही है, जिसके लिए हम फ्लैग मार्च कर रहे हैं, कि यहाँ की जनता को ये भरोसा दिलाना है कि हम आ गए हैं, यहाँ पर किसी प्रकार का भय नहीं है, चुनाव के दौरान किसी से डरना नहीं है, हम बिल्कुल आपके साथ में खड़े हुए हैं, कहीं किसी से भी डरने की ज़रूरत नहीं है। बस यही संदेश देने के लिए हम लोग फ्लैग मार्च जगह जगह पर कर रहे हैं। और डीएसपी साहब के तत्वाधान में हम जैसा निर्देशन का होता है वहाँ पर हम फ्लैग मार्च के लिए तैयार हो जाते हैं। और सब लोगों का बहुत सहयोग हमारे लिए रहा है। और अब बस लास्ट में 2-3 दिन और बचे हैं, इसके बाद हम यहाँ से मूव हो जाएंगे। और ये मेरा भी आखिरी चुनाव है, आखिरी ही नौकरी, इसके बाद मैं भी रिटायरमेंट हो जाऊँगा। धन्यवाद। అందరికీ నమస్కారం. ఈ యొక్క సభను అలంకరించిన మెట్పల్లి డిఎస్పీ సార్ గారికి మరియు ఈ సిఐఎస్ఎఫ్ ఆఫీసర్స్ అండ్ మెన్ అందరికీ, అలాగే మా యొక్క డిస్ట్రిక్ట్ గార్డ్స్, సర్కిల్ ఎస్ఐలు మరియు మల్లాపూర్ ఎస్ఐ అందరికీ నమస్కారం. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఈ 13వ తారీఖు జరిగే లోక్సభ ఎలక్షన్లో భాగంగా ప్రజలలో భద్రతా భావాన్ని పోగొట్టి నమ్మకాన్ని కల్పించి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవడానికి పబ్లిక్లో నమ్మకం కల్పించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాము పోలీస్ శాఖ తరపు నుంచి. అలాగే మీడియా మిత్రులకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి కూడా పబ్లిక్ కూడా తెలియజేయాల్సింది ఏముందంటే, ఈ ఎలక్షన్లలో జరిగే అల్లర్లు కావచ్చు, ఇంక వేరే ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు కావచ్చు, వాటి వల్ల జరిగే కేసులలో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉంటారో ప్రతి ఎలక్షన్కి, అంటే రాబోయే నెక్స్ట్ మున్సిపల్ కావచ్చు, గ్రామ పంచాయతీ ఎలక్షన్ కావచ్చు, ప్రతి ఎలక్షన్లలో బైండ్ ఓవర్ చేయడం జరుగుతున్నది. కాబట్టి ఎవరు కూడా ఈ ఎలక్షన్లలో, రాబోయే ఎలక్షన్లలో ఎటువంటి నేరాలకు పాల్పడొద్దని మా యొక్క పోలీస్ శాఖ తరఫున కోరుకుంటున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ కోరుట్ల పోలీస్ స్టేషన్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే. వేదిక మీద కూర్చున్నటువంటి కోరుట్ల సిఐ గారికి మరియు మెట్పల్లి డివిజన్ ఎస్ఐలకు, ఈ ఫ్లాగ్ మార్చ్లో పాల్గొన్నటువంటి సిఎస్ఎఫ్ ఆఫీసర్లకి, డిస్ట్రిక్ట్ గార్డ్ ఆఫీసర్లకి మరియు మా పత్రికా
సోదరులకు, పత్రికా సోదరులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ ఫ్లాగ్ మార్చ్ని విజయవంతంగా మీరు ఫ్లాగ్ మార్చ్లో పాల్గొన్నారు. అందులోకే మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజలలో ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఓటేసే టైంలో ఎవరికి కూడా భయపడకుండా, ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా మీరు మీ యొక్క ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకోవాలి. మీకు ఎటువంటి భయము లేకుండా ఈ ఓటును వినియోగించుకొని ఓటులో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలన్న ఒక మనోధైర్యాన్ని మీకు కలిగించాలన్న ఉద్దేశంతోనే మేము ఈ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికే మేము కోరుట్లలో ప్లస్ మెట్పల్లిలో కోరుట్ల కాన్స్టిట్యూన్సీలో మొత్తం టోటల్గా ఉన్నటువంటి పోలీసులు అన్నిట్లలో కూడా మేము ఈ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. ప్రజలందరిలో కూడా పోలీసు వారు మేము ఉన్నాము, మాకు ఎటువంటి భయం లేదు, మా ఓటు మేము నిరభ్యంతరంగా వినియోగించుకోవచ్చు అని ఒక స్ఫూర్తి కలిగిందని మేము భావిస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో మాకు మొదటి నుంచి ఇది లాస్ట్ ప్రోగ్రాము. మాకు ప్రస్తుతం మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా మాకు సహకరించినటువంటి పత్రికా విలేకరులు, పత్రికా సోదరులందరూ కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే పబ్లిక్లో కూడా మా యొక్క ప్రోగ్రాం అన్నింటినీ కూడా మేము చేసిన కార్యక్రమం అన్నింటినీ కూడా పబ్లిక్లో వెళ్ళే విధంగా మీరు సాయశక్తిలో కృషి చేసినందుకే మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను.